నియమం నుండి నన్ను విడిపించింది అంటున్నాను. ఇప్పుడు బాప్తిసం పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఎవరు మేము ప్రతి ఒక్కరు కూడా చేతులు కదండి. అంటే బాప్తిస నియమం తీసుకోవాలి. బాప్తిసానికి ఉన్నటువంటి నియమము ఏంటి అనేది మీరు తెలుసుకుంటే ఆ బాప్తిసాన్ని ఎలా కొనసాగించాలో కూడా తెలుసుకుంటారు. అంతేగాని బాప్తిసం తీసుకుంటే నేను పరలోకం పోతానని కలగనమాట. బాప్తిసం ద్వారా కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. ఆ బాప్తిసం ద్వారానే కలిగినటువంటి ప్రయోజనమే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటో కూడా ఈరోజు మనము తెలుసుకోవాలి. మొదటగా మీరు ఏ విషయాలను గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచారు. దేవుని ఆత్మయందు మీరు కడగబడ్డారు. అర్థమవుతుందా కదండి? అలాగే ఆయన ద్వారా పరిశుద్ధపరచబడ్డారు. ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. మిమ్మలను కడిగిన వాడు, పరిశుద్ధపరిచిన వాడు, నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడే. కానీ ఎవరి నామములో? యేసుక్రీస్తు నామము కదండి. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం దేవుని ఆత్మయందు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే ఆయన పాప మరణముల నియమము నుండి ఆయన యొక్క ఆత్మ నన్ను విడిపించింది అంటున్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి 1-2 వచనాలను చదువుకుంటాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొను శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనమే పవిత్రులుగా చేసుకుందుము. దేవునికి ఎంతమంది విన్నారు?